Hello everyone, this is Lata Akula. ఈ వీడియోలో మనం థర్డ్ పార్ట్ ఆఫ్ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లైసోసోమ్స్ గురించి నేర్చుకుందాం. సో లైసోసోమ్స్ అనేవి ఏంటంటే దిస్ ఆర్ సింపుల్ టైనీ స్పెరికల్ స్ట్రక్చర్ సాటిలైట్ స్ట్రక్చర్స్ అండి. అవి మొత్తం సెల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. అండ్ ఈ లైసోసోమ్స్ ని ఫస్ట్ డిస్కవర్ చేసిన పర్సన్ పేరు వచ్చేసరికి క్రిస్టియన్ డి జ్యూవే. ఆయన ఫస్ట్ వీటిని లివర్ సెల్స్ లో ఐడెంటిఫై చేశారు. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయి, మనకి సైటోప్లాజం లో ఉంటాయి. అండ్ ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి గాల్గి ఆపరేటస్ ప్యాకేజింగ్ ఫంక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాం కదా. ఆ ప్యాకేజింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఈ లైసోసోమ్స్ అనేవి ట్రాన్స్ఫేజ్ లో ఫామ్ అవుతాయి. అండ్ ఈ గాల్గి ఆపరేటస్ ఈ లైసోసోమ్స్ లో మనకి ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఉంటుంది. దాని లోపల మనకి ఒక కంటెంట్ ఉంది, దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. అండ్ దాని లోపల మనకి కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, హైడ్రోలేజెస్ అనేవి. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి లైపేజెస్, ప్రోటీయేసెస్, కార్బోహైడ్రేసెస్ అండ్ న్యూక్లియసెస్ కూడా ఉంటాయి. అలా సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ లైపేజెస్ ఏంటంటే లిపిడ్ డైజెషన్ లో హెల్ప్ చేస్తుంటాయి. ప్రోటీయేసెస్ ప్రోటీన్స్ డైజెషన్, అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేస్తాయి. అండ్ న్యూక్లియసెస్ వచ్చేసరికి మనకి న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, సో వాటిని డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ లైసోసోమ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి సెల్లోకి ఎంటర్ అయినటువంటి ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా ఫారెన్ పార్టికల్స్, మనకి పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అయ్యుండొచ్చు, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ఏ పార్టికల్స్ అయితే ఎంటర్ అయితే వాటిని ఇవి ఎంగల్ప్ చేసి వాటిని డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. వాటికి మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి డైజెస్టింగ్ ద ఫారెన్ పార్టికల్స్. అండ్ ఈ లైసోసోమ్స్ లో మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇవి ఏ కండిషన్ లో యాక్టివ్ గా ఉంటాయి అంటే మనకి ఎసిడిక్ పిహెచ్ లో. ఎసిడిక్ పిహెచ్ అంటే ఏంటి, మనకి పిహెచ్ ఇస్ లెస్ దాన్ 7. సో మనకి ఎసిడిక్ కండిషన్ లో ఇవి ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి. ఈ ఎసిడిక్ కండిషన్ వీటికి ఎలా వస్తుందంటే మనకి H+ అయాన్స్ మనకి కంటిన్యూస్ గా పంప్ అవుతూ ఉండడం వల్ల మనకి లోపల దానికి H+ ఎసిడిక్ కండిషన్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఈ లైసోసోమ్స్ మనకి ఇంపార్టెంట్ అండి పాయింట్, విచ్ ఆర్గనల్స్ షో పాలిమార్ఫిజం. The lysosomes, they show the polymorphism. Polymorphism means they change their shape and nature. వాటి యొక్క చేంజ్ చేసుకోగలుగుతూ ఉంటాయి. ఈ కండిషన్ బేస్ చేసుకొని దాని యొక్క పాలిమార్ఫిజం, వాటి యొక్క మార్ఫాలజీ, లోపల ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకొని, కంటెంట్స్ ని బేస్ చేసుకొని, అండ్ ఫంక్షన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం లైసోసోమ్స్ ని 4 డిఫరెంట్ కైండ్స్ గా మనం డిఫరెంట్ క్లాసిఫై చేసుకోవచ్చు. అవి ఏంటంటే ప్రైమరీ లైసోసోమ్స్, సెకండరీ లైసోసోమ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి రెసిడ్యువల్ బాడీస్ ఆర్ టెర్షియరీ లైసోసోమ్స్, అండ్ ఫోర్త్ వన్ ఆటోఫాజిక్ వాక్యూల్స్. So depending upon the pleomorphism exhibited by the lysosomes, morphologic contents and functions, we can classify the lysosomes into 4 different kinds. First one వచ్చేసరికి primary lysosome. Primary lysosomes వచ్చేసరికి మనకి ఇవి ట్రాన్స్ఫేజ్ లో ఉంటాయి. గాల్గి ఆపరేటస్ నుంచి మనకి ట్రాన్స్ఫేజ్ లో ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. అలా ఫస్ట్ ఫామ్ అయినటువంటి లైసోసోమ్స్ ని ప్రైమరీ లైసోసోమ్స్ అంటాం. అవి ఎలా ఉంటాయి, మనకి స్మాల్ వెసికల్ లైక్ స్ట్రక్చర్స్ అండి. వాటిలో డైజెస్టివ్ ఎంజైమ్స్ అయితే ఆల్రెడీ ఫామ్ అయి ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి, బట్ అవి ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటాయి. సో ఎంజైమ్స్ ఆర్ ఇన్ ఇన్యాక్టివ్ స్టేట్, వాటిని ప్రైమరీ లైసోసోమ్స్ అంటారు. నెక్స్ట్ మనకి సెకండరీ లైసోసోమ్. సెకండరీ లైసోసోమ్స్ కి అనదర్ నేమ్ వచ్చేసరికి హెట్రోఫాగోసోమ్స్ ఆర్ డైజెస్టివ్ వాక్యూల్స్. వీటిని హెట్రోఫాగోసోమ్స్ అనొచ్చు, లేదంటే డైజెస్టివ్ వాక్యూల్స్ అని కూడా అని చెప్పొచ్చు. అండ్ వీటిలో వచ్చేసరికి ఇవి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ప్లాస్మా మెంబ్రేన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఎండోసైటోసిస్, ఫాగోసైటోసిస్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఏమవుతుంది, పార్టికల్ అనేది మనకి లోపలికి పించ్ ఆఫ్ అవుతుంది వాక్యులేటెడ్ ఫామ్, దాన్ని ఫాగోసోమ్ అంటారు. ఇక్కడ కూడా మనకి ఫుడ్ పార్టికల్ ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ ప్లాస్మా మెంబ్రేన్ కూడా తో పాటు ఎంటర్ అవుతుంది కదా. సో ఒక వాక్యులేటెడ్ పార్టికల్ అనేది ఎంటర్ అవుతుంది, దాన్ని మనం ఫాగోసోమ్ అంటాం. వాట్ ఈస్ దిస్ కాల్డ్, ఫాగోసోమ్. ఈ ఫాగోసోమ్ అనేది ప్రైమరీ లైసోసోమ్, ఈ రెండు ఫ్యూజ్ అవుతాయి. ఫాగోసోమ్ అండ్ ప్రైమరీ లైసోసోమ్ ఈ రెండు ఫ్యూజ్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, సెకండరీ లైసోసోమ్. దానికి మనకి ఇంకొక పేరు ఏంటి, డైజెస్టివ్ వాక్యూల్. దాన్ని చేసిన ఫంక్షన్ ఏంటి, డైజెషన్, కాబట్టి దాన్ని మనం డైజెస్టివ్ వాక్యూల్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అది మనకి సో ఎలా ఫామ్ అయింది, మనకి ఫ్యూజన్ ఆఫ్ ద ప్రైమరీ లైసోసోమ్ విత్ ఫాగోసోమ్ that gives rise to secondary lysosome, which will helps in the digestion of the food particle. ఇక్కడ మనకి అందులో ఉన్న ఎంజైమ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అయినప్పుడు ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అవుతుంది కదా. డైజెస్ట్ అయిన ఫుడ్ మొత్తం కూడా సెల్లో అబ్జార్బ్ అవుతుంది. కానీ మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా,
దాన్ని కూడా మనం బయటికి సెండ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్, దట్ ఈస్ రెసిడ్యువల్ బాడీస్ ఆర్ టెర్షియరీ లైసోసోమ్. రెసిడ్యువల్ బాడీస్ ఆర్ టెర్షియరీ లైసోసోమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి సెకండరీ లైసోసోమ్స్లో డైజెషన్ ప్రాసెస్ తర్వాత మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ సెకండరీ డైజెస్ట్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉన్న దాన్నే మనం టెర్షియరీ లైసోసోమ్ ఆర్ రెసిడ్యువల్ బాడీస్ అని చెప్పుకుంటాం. సో రెసిడ్యువల్ బాడీస్ నథింగ్ బట్ ద secondary lysosome containing the undigested food particles or food matter. అండ్ ఇక్కడ మనకి ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ని రెసిడ్యువల్ బాడీ ఏం చేస్తుంది, మనకి ఈ ఎండోసైటోసిస్ ఆపోజిట్ ఏంటి, ఎగ్జోసైటోసిస్, అంటే లోపల వచ్చిన దాన్ని బయటికి సెండ్ చేయడం. ఎగ్జోసైటోసిస్ ఏం చేస్తుంది, మనకి ఇది సెల్ మెంబ్రెయిన్ దగ్గరికి వచ్చేసి అందులో ఉన్న అన్డైజెస్టెడ్ కంటెంట్స్ మొత్తాన్ని బయటికి రిలీజ్ చేస్తాయి. ఆ ప్రాసెస్నే మనం ఎగ్జోసైటోసిస్ ఆర్ ఈఫాగి ఆర్ సెల్ వామిటింగ్ అని చెప్పి కూడా చెప్తాం. సో మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎగ్జోసైటోసిస్ ఆర్ ఈఫాగి ఆర్ సెల్ వామిటింగ్ ప్రాసెస్ ద్వారా అందులో ఉన్న కంటెంట్స్ మొత్తాన్ని బయటకు రిలీజ్ చేస్తుంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనకి ఈ రెసిడ్యువల్ బాడీస్ లోపల ఉన్నటువంటి కంటెంట్స్ని బయటికి సెండ్ చేయడంలో ఫెయిల్ అయిపోతుంటాయి అనమాట, మాల్ ఫంక్షనింగ్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫుల్ లైసోసోమ్స్ రెసిడ్యువల్ బాడీస్ ఎక్కువ లోడ్ అయిపోతాయి మనకి సెల్. దానివల్ల మనకి వేస్ట్ మెటీరియల్ ఎక్కువగా లోడ్ అవ్వడం వల్ల సెల్లో దట్ కాసెస్ ఏజింగ్ ఆఫ్ ద సెల్, మనకి ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఇది లివర్ సెల్స్లో, మజిల్ సెల్స్లో వీటిలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనకి కిడ్నీస్లో ఈ కండిషన్ వల్ల పాలినెఫ్రిటిస్ అని చెప్పేసి డిసీజ్ కూడా వస్తుంది, మనకి కిడ్నీ స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ వీటితో పాటు మనకి సమ్ అదర్ డిసీజెస్ ఉన్నాయి, ఈ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ రెసిడ్యువల్ బాడీస్ విచ్ ఫెయిల్ టు రిలీజ్ ద వేస్ట్ మెటీరియల్, దట్ ఈస్ బికాస్ సమ్ డిసీజెస్ లైక్ ఆర్థరైటిక్ జాయింట్స్, గౌట్, లంగ్ ఫైబ్రోసిస్, ఇవన్నీ కూడా మనకి కొన్ని డిసీజెస్. వీటితో పాటు 20 కంజనైటల్ డిసీజెస్ కూడా మనకి ఈ అవుట్ ఆఫ్ రెసిడ్యువల్ బాడీస్ లైసోసోమల్ మాల్ ఫంక్షనింగ్ వల్ల మనకి చూస్తుంటాం. వాటికి వచ్చేసరికి హంటర్స్ సిండ్రోమ్, నీమాన్పిక్ డిసీజ్ అండ్ ఫార్బర్స్ డిసీజ్, ఇవి మనకి లైసోసోమ్స్ అసోసియేట్ అయినటువంటి కొన్ని జెనెటికల్ డిసీజెస్ అండి. అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఆటోఫాజిక్ వాక్యూల్స్. ఈ ఆటోఫాజిక్ వాక్యూల్స్ అంటే మనకి ప్రైమరీ లైసోసోమ్స్ ఉంటాయి కదా, మనకి సెల్లో మనకి కొన్ని డెడ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, వార్నౌట్స్ సెల్ ఆర్గనల్స్, డెడ్ ఆర్గనల్స్, డ్యామేజ్డ్ ఆర్గనల్స్ అనేవి. సో వాటిని ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తుంటే అంటే ప్రైమరీ లైసోసోమ్స్ ఆ వార్నౌట్ సెల్స్ చుట్టూ కూడా మనకి లొకేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, డెడ్ మైటోకాండ్రియా అనుకున్నాం, దీని చుట్టూ కూడా ప్రైమరీ లైసోసోమ్స్ అనేవి లొకేట్ అయిపోయి తర్వాత ఏం చేస్తుంది, దాని చుట్టూ మెంబ్రెయిన్ని ఫామ్ చేసి ఆటోఫాజిక్ వాక్యూల్ని స్ట్రక్చర్ని ఆర్గనల్ చుట్టూ ఫామ్ చేసి దాన్ని డైజెస్ట్ చేసేస్తాయి. డైజెస్ట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ మెటీరియల్ ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తాయి. కొన్నిసార్లు సెల్ మొత్తం కూడా డెడ్ అయిపోయి ఉంటుంది, ఐ మీన్ సెల్ ఓల్డ్ అయిపోయి ఉంటుంది. సో దాని ప్లేస్లో న్యూ సెల్ రావాలంటే దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఆ టైంలో కూడా ఒకవేళ సెల్ కనుక ఓల్డ్ అయిపోయినప్పుడు ఈ ఆటోఫాజిక్ వాక్యూల్స్ ఏం చేస్తాయంటే వాటి లోపల ఉన్నటువంటి కంటెంట్స్ ఉంటాయి కదా, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, వాటిని రిలీజ్ చేస్తాయి. వాటిలో ఉన్నటువంటి కంటెంట్స్ బయటికి రిలీజ్ చేయడం వలన ఆ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, అలా సో మెనీ లైసోసోమ్స్ వాటి యొక్క కంటెంట్స్ రిలీజ్ చేయడం వల్ల టోటల్ సెల్ మొత్తం కూడా డెడ్ అయిపోతుంది, లైసెస్ అయిపోతుంది. దానివల్ల ఈ ఆటోఫాజిక్ వాక్యూల్స్ని మనం సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాం. అంటే సెల్ఫ్ అది ఉన్నటువంటి సెల్ని అది కిల్ చేసుకొని ఆ ప్లేస్లో కొత్త సెల్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా మనకి వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసోసోమ్స్ అండి. బేస్డ్ ఆన్ morphology, contents and function, we have 4 different types of lysosomes. So primary lysosomes, secondary lysosomes fused because of the fusion of the primary lysosomes along with the phagosome. And the residual bodies ante em cheppukunnam, the secondary lysosomes which contain undigested matter is called as residual body. A waste material ela release avutundi, exocytosis ద్వారా. సో ఒకవేళ రెసిడ్యువల్ బాడీస్ కనుక మనకి సెల్ వామిటింగ్, రీఫాగి, ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఏజింగ్ ప్రాసెస్ వల్ల మనకి సో మెనీ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మనకి సెల్ ఆర్గనల్స్ని రిమూవ్ చేయడానికి కూడా మనకి ఏముంటాయి, ఆటోఫాజిక్ వాక్యూల్స్ ఉంటాయి. అలాగే టోటల్ సెల్
డెడ్ సెల్ మనకి ఓల్డ్ అయిపోయినప్పుడు దాన్ని కిల్ చేయడానికి కూడా సూసైడల్ బ్యాక్స్ కూడా ఇవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద లైసోసోమ్స్. In the next video we are going to study about the vacuoles. Hello everyone. ఈ వీడియోలో మనం ఎండోమెమ్బ్రేన్ సిస్టంలో లాస్ట్ ఆర్గనల్ మనం వాక్యూల్ గురించి నేర్చుకుందాం. సో వాక్యూల్స్ చూస్తే వీటి ఏమంటామంటే మెంబ్రెయిన్ బౌండ్ స్పేస్. మనకి ఒక సెల్లో చూస్తే మనకి ఎక్కువ స్పేస్ సైటోప్లాజంలో ఒక మెంబ్రెయిన్ బౌండ్ స్పేస్ అనేది వాక్యూల్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ వాక్యూల్ లోపల మనకి వాటర్, సాప్, వేస్ట్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఫిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ వాక్యూల్స్ని మనం సబ్ వాక్యూల్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ప్లాంట్ సెల్ చూస్తే ప్లాంట్ సెల్లో నియర్లీ 90% ఆఫ్ వాల్యూమ్ని ఈ వాక్యూల్సే ఆక్యుపై చేస్తూ ఉంటాయి. అండ్ ఈ వాక్యూల్స్కి మనకి ఒక సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది. అది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అండి. అది ఓన్లీ కొన్ని పార్టికల్స్ మాత్రమే అలో చేస్తూ ఉంటుంది. ఈ మెంబ్రెయిన్లో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కాబట్టి దీనిలోకి మనకి సెవెరల్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ అనేవి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగెయినెస్ట్గా ఫ్లో అవుతుంటాయి, సైటోప్లాజంలో నుంచి ఎంటర్ అయిపోతూ ఉంటాయండి. సో కంపేర్ చేస్తే మనకి సరౌండింగ్ వెసినిటీతో కంపేర్ చేస్తే మనకి వాక్యూల్లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సో ఈ వాక్యూల్స్ అనేవి మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్యూల్స్ ఉన్నాయి. కంట్రాక్టైల్ వాక్యూల్స్, ఫుడ్ వాక్యూల్స్ అండ్ గ్యాస్ వాక్యూల్స్. కంట్రాక్టైల్ వాక్యూల్ అంటే ఏంటంటే మనకి అమీబాలో ఉంటుంది. కంట్రాక్టైల్ వాక్యూల్స్ అని అమీబా, పారామిషియం వాటిలో ఉంటుంది. అక్కడ ఇవి ఎక్స్క్రిషన్ ప్రాసెస్ని చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ వాక్యూల్స్. ఫుడ్ వాక్యూల్స్ మనకి మెనీ సెల్స్లో ఉంటాయి. అలాగే మనకి ప్రోటీస్లో ఈ ఫుడ్ వాక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫుడ్ పార్టికల్స్ని ఇంగల్ఫ్ చేసినప్పుడు దాని చుట్టూ మనకి ఫుడ్ పార్టికల్ చుట్టూ ఒక వాక్యూల్ అనేది క్రియేట్ అవుతుంది. గ్యాస్ వాక్యూల్స్. గ్యాస్ వాక్యూల్స్ మనం సూడో వాక్యూల్స్ అని కూడా అంటాం. ఇవి మనకి ప్రోకారియోట్స్లో కనబడుతూ ఉంటాయి. ప్రోకారియోట్స్లో కూడా మనకి అక్వాటిక్ కండిషన్స్లో మనకి ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాస్లో ఇవి గ్యాస్ని ఫిల్ చేస్తుండటం వల్ల అవి బయాన్సీ కోసం హెల్ప్ చేస్తూ ఉంటాయి. బయాన్సీ అంటే ఫ్లోటింగ్ ప్రాసెస్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటాయి ఈ గ్యాస్ వాక్యూల్స్ అని. సో దీంతో మనకి ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం మైటోకాండ్రియా గురించి నేర్చుకున్నాం. If you like my video, please like, share and subscribe to my channel, Latha Akula Biology Tutorial. Please keep watching.